కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు మనం చేస్తుంది. అదే విధంగా రాష్ట్రంలో ఎవరు కావాలన్నా వాళ్ళకి భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పోసాన కృష్ణమూర్తి చెప్పి బయటకు వచ్చి చెప్పాడు, ఏమని, నేను సజ్జల గారి స్క్రిప్ట్ ప్రకారమే చెప్పి మాట్లాడాను, నేను తప్పుడు భాష మాట్లాడాను, కానీ అన్ని సజ్జల గారి స్క్రిప్ట్ భాస్కర్ వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ్ గారు వాళ్ళంతానేమో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, నేను ఆ మాట్లాడిన భాష తప్పే అంటారు. సరే కదా, స్క్రీన్ ప్లే మాటలో దర్శకత్వం అంతా సజ్జల. నిర్మాత ఎవరు? నిర్మాత రావాలి కదా, నువ్వు నటుడు, నువ్వు యాక్ట్ చేసావు. కథా మాటలో దర్శకత్వం సజ్జల గారు అని వచ్చింది. నిర్మాత ఎవరు? ఆ నిర్మాత గురించి మేము అంతా వెయిట్ చేస్తున్నాం. అది కూడా చెప్పాలి పోసాన గారు. ఎందుకంటే నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, నాకు సంబంధం లేదు, గతంలో ఏదో పొరపాటు మాట్లాడేశాను, అది ఇచ్చారు ఇది ఇచ్చారు అనేటువంటి మాటలు మాట్లాడితే కుదరదు. ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. కానీ కనీసం సమాజానికి ఒక విధంగా నేను తప్పు చేసే భావన నీలో కనిపించిందంటే కనిపించే విధంగా మాట్లాడాలి. ఆ నిర్మాత ఎవరో కూడా బయట చెప్పమని మేము వేడుకుంటున్నాం. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే జగన్ గారు మనం మాట్లాడుతున్నట్టుగా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక విధమైన భయం ఉంది. మీ పొద్దున్న ఎవరో నెక్స్ట్ సజ్జల వెళ్తాడా, కొడాలి వెళ్తాడా, లేకపోతే నగర నటి వెళ్తాడా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా అతి స్థితి మించిపోయిన వాళ్ళంతా వీళ్ళందరికీ భయాందోళనగా ఉన్నాయి. ఎవరితోటి కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని కాదు, జగన్మోహన్ రెడ్డి మనం ఒకవేళ మా లైన్ వస్తే మా పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎలాగే అండగా ఉండడం, ఏదో ఇరికించాలని చూస్తాడు. ఇరికించే విధానంలో కేవలం ఇరికించే ప్రయత్నం అంతవరకే చేస్తాడా, లేకపోతే ప్రాణాపాయం కూడా ఉంటుందా?